సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్ ఇన్ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం కొత్తగా ఆటో న్యూస్ అనే ఒక ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసాం. సో ఈ రోజు వచ్చిన వెహికల్స్ ఏంటి, ఈ రోజు ఓకే సమ్ ఆఫ్ ది వెహికల్స్ కి సంబంధించిన అప్డేట్స్, అంటే కొత్త కొత్త వెహికల్స్ ఏమేమి రాబోతున్నాయి, సో కొన్ని వెహికల్స్ ఏమేమి మోడిఫికేషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ వాటి గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఇవాళ ఆటో న్యూస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఎంతసేపు నేను ఈ పక్కన కంప్యూటర్లో ఉండి మీకు మొత్తం అంతా గైడ్ చేసి ఏ విధంగా ఉంటుందో ఇమేజెస్ అన్ని చూపిస్తాను. సో మీరు కంప్యూటర్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేయండి నాతో పాటు. సో ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెక్లూడెడ్ 2021 ఎంవి అగస్టా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇది ఎంవి అగస్టా, బ్రూటెల్ అండ్ డ్రాగ్స్టర్, ఇవి రెండు వెహికల్స్ అయితే మనకి కొత్తగా ఈ ఫారెన్ కంట్రీస్లో అయితే లాంచ్ అవ్వడం జరిగినాయి. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ దాంతోపాటు ఈ వెహికల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇది 2021 బ్రుటేల్ అనేది ఎంవి అగస్టా వారి యొక్క కొత్త మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది 2020 నుంచి అయితే వస్తుంది. సో 2021 మోడల్లో వచ్చిన డిఫరెన్సెస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో 2021 బ్రుటేల్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో కొత్త న్యూ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే రాబోతుంది. అండ్ దాంతోపాటు ఫుల్ ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది, టీఎఫ్టీ కన్సోల్ అయితే వస్తుంది. సో ఈ టీఎఫ్టీ కన్సోల్ అనేది ఏంటో కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో ఈ టీఎఫ్టీ కన్సోల్ అనేది వచ్చేసి మనకి టోటల్గా నావిగేషన్తో కలిపి మొత్తం ఓవరాల్గా నావిగేషన్ అండ్ దాంతోపాటు టోటల్ ఫుల్లీ కంట్రోల్ స్పీడోమీటర్, అంటే ఫుల్లీ టచ్ కంట్రోల్ స్పీడోమీటర్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. సో అసలు ఏంటి దీని గురించి సంబంధించి మొత్తం మనమైతే ఈ వెహికల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మాట్లాడుకోవచ్చు. సో ఈ ఎంవి అగస్టా టోటల్ టీఎఫ్టీ కంట్రోల్ నావిగేషన్ అనేది మనకి ఇందులోనే ఉంటుంది. అంటే మనకి కార్స్లో నావిగేషన్ ఈ ప్లేస్కి దగ్గరలో ఈ ప్లేస్ ఉంది, ఓర్ దగ్గరలో ఈ ప్లేస్ ఉంది మనకి, ఓర్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ ఏదో ఉందని చెప్తుంది కదా. సో ఆ సిస్టమ్ అయితే ఈ వెహికల్ రాబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అది ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను డిస్కస్ చేశాను కదా, సో అదే టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది కూడా మనం అనుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అనేవి ఇంప్రూవ్ చేశారు. అంటే ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి టైల్ లైట్ అండ్ దాంతోపాటు టోటల్ ఎల్ఈడి కంట్రోల్డ్ లైట్స్ అనేవి ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి హాలోజన్ లైట్స్ అనేవి ఇందులో ఉండట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ దాంతోపాటు ఇందులో మనం 798cc 3 సిలిండర్ ఇంజిన్ అయితే చూడబోతున్నాం. సో ఇందులో 800 మోడల్లో మనకి 798cc 3 సిలిండర్ ఇంజిన్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఓవరాల్గా చూసుకుంటే ఇందులో మనకి 5 ఎమిషన్స్ యూరో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం ఒకసారి ఈ వెహికల్ యొక్క బ్రుటేల్ అండ్ దాంతోపాటు రోడ్స్టర్ అని చెప్పి 2 మోడల్స్ అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి ఓవరాల్గా ఏ విధంగా అయితే డిఫరెన్సెస్ ఉండబోతున్నాయి ఒకసారి కూడా చూద్దాం. మోడల్ పరంగా, డిజైన్ పరంగా, వేటి పరంగా ఉంటుందో కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్గా ఇందులో మనకి గ్రాఫిక్స్ అండ్ ఓవరాల్ మొత్తం అనేది సేమ్ గ్రాఫిక్స్ అనేది మనకి మారుతుంది ఈ బ్రూటేల్లో అయితే. అండ్ మనకి ఇందులో వచ్చేసి టోటల్ కలర్ అనేది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అయితే మనకి ఇందులో వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క జిగ్వీల్స్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇందులో బ్రూటేల్లో వచ్చేసి రెడ్ కలర్ గ్రే కాంబినేషన్ అయితే ఈ బ్రూటేల్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇవి వాటిలో రెండు డిఫరెంట్ కలర్స్ అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఓవరాల్గా ఇందులో అయితే టోటల్ ఎల్ఈడి ఫ్రంట్ టు లాస్ట్ ఎల్ఈడి కంట్రోల్స్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. అంటే లైట్స్తో సహా అన్నీ అయితే మనకి ఎల్ఈడి అయితే రాబోతున్నాయి. సో ఓవరాల్గా ఇదైతే దీని యొక్క ఇంటర్ఫేస్ అయితే. అండ్ దాంతోపాటు మనం ఒకసారి దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. సో ఈ బ్రూటెల్ వచ్చేసి 5.5 ఇంచ్ ఫుల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఫైనల్ ఇట్ మేక్స్ స్మాల్ బ్రూటెల్స్ అని చెప్పి స్మాలర్ బ్రూటెల్స్ అని కూడా చెప్తున్నారు. అంటే ఇందులో మనకి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకునే నావిగేషన్ సిస్టమ్ అండ్ దాంతోపాటు స్పీడోమీటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్లూటూత్తో పనిచేస్తుంది అండ్ దాంతోపాటు టోటల్ టచ్ కంట్రోల్తో అయితే రాబోతుంది. అంటే ఇది వన్ ఆఫ్ ది కార్లో ఉన్న ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్తో సరిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఇదైతే మనకి రోడ్స్టర్ యొక్క లుక్ అయితే అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ ఇదైతే మనకి ఓవరాల్గా ఈ ఎంవి అగస్టా రోడ్స్టర్ అన్నది డ్రాగ్స్టర్ అండ్ దాంతోపాటు బ్రుటేల్, ఈ రెండు వాటికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే.
సో ప్రెసెంట్ అయితే ఇది వేరే కంపెనీస్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇండియాలో వచ్చేటప్పటికి మనకి ఇంకొక 3 to 4 months అయితే పడుతుందని చెప్పి కూడా ఇక్కడ మనకి అందరూ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇదిగోండి 16,50,000 అయితే ఈ యొక్క బ్రుటేల్ వెహికల్ యొక్క ప్రైస్ అయితే చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజమనేది చెప్పలేం. సో ఒక 15 లక్షల నుంచి 20 లక్షల లోపల అయితే వస్తుంది ఇవ్వండి. సో ఆ విధంగా అయితే ఉంటుంది దీని యొక్క ప్రైస్ అయితే. సో మనం ఇంకా ఈ బ్రుటేల్ అండ్ డ్రాగ్స్టర్ గురించి ఆపేసి మిగతా ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నిసాన్ డాట్సన్ వచ్చేసి 95,000, సో టోటల్గా 95,000 కస్టమర్స్ అయితే తీసుకుందని చెప్తున్నారు. సో 95,000 రూపాయల డిస్కౌంట్ అయితే ఇస్తున్నారంట ఎప్పటికి, ఈ ఫిబ్రవరికి. అంటే ఈ ఫిబ్రవరి మంత్లో డాట్సన్ వారి యొక్క ఆర్ నిసాన్ వారి యొక్క కార్స్ రెండు వాటిలో డాట్సన్ రెడీగో, నిసాన్ కిక్స్ ఆర్ నిసాన్ మ్యాగ్నెట్ ఏది తీసుకున్నా 95,000 దాకా అయితే డిస్కౌంట్ ఇవ్వబోతున్నారట. అబ్బో చాలా బాగానే ఇస్తున్నారే. సో ఇందులో అసలు ఎలా వస్తుంది డిస్కౌంట్ అనేది, ఏ కార్కి ఎంత వస్తుందో కూడా ఒకసారి మనం చూద్దాం. సో నిసాన్ కిక్స్కి అయితే మ్యాక్సిమం డిస్కౌంట్ 95,000 వరకు వస్తుంది. అంటే ఒక 50,000 వేసుకోవచ్చు. అంటే మనకి వీళ్ళు మ్యాక్సిమం అప్ టు అంటున్నారు, కరెక్ట్గా ఫిక్స్డ్ డిస్కౌంట్ కాదు కదా. సో మ్యాక్సిమం 95,000 అంటే ఆలోచించవచ్చు. ఒక 50,000 దాకా అయితే కన్ఫర్మ్గా అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇస్తారు. సో విత్ టోటల్ సేవింగ్స్ అప్ టు 34,000 ది రెడీగో గెట్స్ లీస్ట్ బెనిఫిట్స్ దిస్ మంత్. అంటే రెడీగో అంటే మనకి పైన కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్ వెహికల్. సో ఈ బ్లూ కలర్ వెహికల్కి అయితే 34,000 రూపాయలు అయితే సేవింగ్స్ అయితే ప్రకటించారు. సో అప్ టు 34,000 అంటే ఒక 20,000, 25,000 దాకా రావచ్చు. 25,000 దాకా అయితే రావచ్చు. అండ్ డాట్సన్ గో అండ్ గో ప్లస్. సో పైన కనిపిస్తుంది కదా మీకు డాట్సన్ గో బ్లూ కలర్, పైన కనిపించేది డాట్సన్ గో ప్లస్. అంటే గో అనేది 7 సీటర్, గో అనేది 5 సీటర్ వస్తుంది, గో ప్లస్ అనేది 7 సీటర్ వస్తుంది. అండ్ కింద రెడ్ కలర్లో ఉంది కదా ఇది రెడీ గో. సో ఇది వచ్చేసి మనకి 3 లక్షలకి వచ్చేస్తుంది కార్ కూడా. సో ఈ యొక్క కార్ వచ్చేసి మనకి 34,000 రూపాయలు, ఈ రెడ్ కలర్ కార్ అయితే 34,000 రూపాయలు దాకా అయితే ఆదా చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ఈ బ్లూ కలర్ కార్కి అయితే దాదాపు 40,000 దాకా అయితే తగ్గిస్తారంట. సో నిస్సాన్ కిక్స్కి అయితే 95,000 దాకా తగ్గిస్తారని చెప్తున్నారు. మరి నిస్సాన్ మ్యాగ్నెట్స్ అంత ఏంటో తెలియదు, కొత్తగా కార్ వచ్చింది, ఎవరైనా తీసుకునేటట్టు అయితే మాత్రం కార్ అయితే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. సో డాట్సన్ రెడీగో 3 లక్షల రూపాయల దాకా అయితే మనకి కార్ అయితే అవుతుంది. అండ్ డాట్సన్ రెడీగో ఇది గో అంటే 5 సీటర్ కార్ గురించి చెప్పాను కదా. సో ఆ కార్ అయితే ఇది రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ ఇది మనకి 7 సీటర్. సో 20,000 దాకా అయితే వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ఇంకొక 20,000 వస్తుంది. క్యాష్కి అయితే డిస్కౌంట్ అదే నార్మల్గా అయితే డిస్కౌంట్ ఒక 20,000 వస్తుంది. టోటల్ సేవింగ్స్ వచ్చేసి 40,000 వస్తుంది. కిక్స్కి అలాంటి ఫిట్మెంట్ పెట్టారో చూడాలి. సో క్యాష్ డిస్కౌంట్ 20,000 వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఒక 50,000 వస్తుంది. లాయల్టీ బెనిఫిట్స్ 20,000 వస్తుంది. టోటల్గా 95,000 అయితే అలా తగ్గుతుంది. డైరెక్ట్గా 95,000 అయితే తగ్గించలేదు. సో ఈ విధంగా అయితే ఓవరాల్గా అయితే ఉంటుంది అనమాట. ఇది ఆఫర్స్, లొకేషన్, చూస్ అండ్ వేరియంట్. సో 95,000 అనేది హై ఎండ్ తీసుకుంటే కూడా ఇస్తారేమో మరి చూడాలి. అండ్ ఒక కార్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి మనం, ఆ 95,000 రావాలంటే ఒక 50,000 దాకా కార్ ఎక్స్చేంజ్కి ఎక్స్ట్రా ఇస్తారు. లాయల్టీ బెనిఫిట్స్ అనేవి కామన్ మామూలుగానే ఇస్తారు అవి 20,000. అండ్ ఓవరాల్గా అయితే కార్ తీసుకునే ముందు ఇవి కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఓవరాల్గా మహీంద్రా స్కార్పియో గురించి చూసుకుందాం ఒకసారి మనం. మహీంద్రా స్కార్పియో అయితే కొత్తగా ఒక బేస్ వేరియంట్ ఇచ్చింది, అది S3+ వేరియంట్. సో S5 నుంచి S6, S7 అలా ఉండేవి. సో ఇప్పుడు S3+ అని ఒక బేస్ వేరియంట్ అయితే ఇచ్చారు స్కార్పియో వాళ్ళు అయితే. సో బేస్ స్పెక్ వేరియంట్ అని కూడా చెప్పారు. సో టు యాజ్ అదర్ వేరియంట్స్ ఓకే 2.2 లీటర్ ఇంజిన్ కూడా సేమ్ అయితే ఉంచుతున్నారు. వేరే వేరియంట్స్లో 2.2 లీటర్ ఇంజిన్ ఎలా ఉండేదో ఈ వేరియంట్లో కూడా 2.2 లీటర్ ఇంజిన్ అయితే ఆ విధంగా అయితే ఉంచుతున్నారు అనమాట. అండ్ ఓవరాల్గా ఇప్పుడు S3+, S5, S7, S9, S11. సో S10 తీసేసారేమో. సో S10 తీసేసారు. సో S10 తీసేసి S3+ అయితే పెట్టారు. అండ్ S3+ వేరియంట్ అయితే మనకి 7 సీటర్ అండ్ 9 సీటర్ లేఅవుట్స్ అయితే ఇస్తున్నారు ఇందులో కూడా. సో 2 సీటింగ్ లేఅవుట్స్ అయితే ఉంటున్నాయి మనకి S3+లో. సో 7 సీటర్ కావాలి 7 సీటర్ ఉంటుంది, 9 సీటర్ కావాలి 9 సీటర్ ఉంటుంది. సో మాన్యువల్ ఏసీ ఉంటుంది, టిల్ స్టీరింగ్ ఉంటుంది, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటుంది బేస్ వేరియంట్లో. పర్లేదు, మాన్యువల్ ఏసీ, స్టిల్ స్టీరింగ్ అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్. సో S3+ కొత్తగా వచ్చిన ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 11,99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. అంటే మనకి ఒక 13 లక్షల దాకా స్కార్పియో కావాలి అనుకుంటే మనకి ఈ S3+ అయితే అవుతుంది. సో మెయిన్ దీనికి వచ్చి మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం రీసేల్ అనేది తక్కువ ఉంటుంది స్కార్పియోకి. బట్ మెయింటెనెన్స్ పెద్ద ఏమి ఉండదు. మెయింటెనెన్స్ గురించి పెద్ద మనం ఆలోచించక్కర్లేదు ఇందులో. సో పెద్ద రిపేర్ ఏమి రాదు.
బికాస్ మనకు తెలిసిందే కదా స్కార్పియో గురించి. అండ్ ఇందులో అయితే మనకి టోటల్గా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ మోటార్ టీమ్డ్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ న్యూ డిటర్న్ అంటే మనకి ఇది 120 పవర్ స్ట్రోక్ ఎత్తిరాయి అండ్ 280 న్యూటన్ మీటర్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇందులో అయితే 2.2 లీటర్ హవాక్ డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది, 2.2 లీటర్. సో ఓవరాల్గా ఇదైతే కార్ లుక్ అయితే మనకి ఎప్పుడు స్కార్పియో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది, కానీ కొంచెం ఫ్రంట్ గ్రిల్లో కానీ ఇక్కడ క్రోమ్ కనిపిస్తుంది కదా, ఈ క్రోమ్లో కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా ఇది ఇవాళ మనకి స్కార్పియో గురించి అయితే. అండ్ ఇప్పుడు కొత్తగా మనకి 4th జెన్ స్కోడా ఫ్యాబియా అయితే వచ్చిందంట. సో 4th జెన్ స్కోడా ఫ్యాబియా కూడా వేరే ఒక కంపెనీలో వేరే ఒక కంట్రీలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే కనబడడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ఇండియాకి అయితే వచ్చిందని కూడా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఎంతవరకు నిజమో కూడా చూద్దాం. సో ఇది మనకి i20కి హోండా i20కి టాటా అల్ట్రోస్కి హోండా జాజ్ అండ్ స్మార్ట్ సుజుకి బెలెనో వీటికైతే పోటీదారుడిగా నిలుస్తుంది. సో ఇందులో అయితే మాత్రం పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుంది. ఆప్షనల్ ఆటోమేటిక్ 7 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ 7 స్పీడ్ గేర్ బాక్స్ అండ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. మాన్యువల్ గేర్ బాక్స్ ఎన్ని స్పీడ్ అనేది కూడా చెప్పలేదు. సో స్కోడా ఆక్టావియా అండ్ స్కాలా ఈ రెండు వెహికల్స్ లాగా అయితే మనకి ఇందులో క్యాబిన్ ఫీచర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో కొత్త ప్లాట్ఫామ్ అయితే ఫ్యాబియన్ బిగ్గర్ దాన్ బిఫోర్ అండ్ బూట్ స్పేస్ మోర్ బై 50 లీటర్స్. అంటే ముందు మీద అయితే ఈ స్కోడా ఫ్యాబియా యొక్క లెంత్ అండ్ మొత్తం విత్ మొత్తం అన్ని అయితే ఓవరాల్గా స్కోడా ఫ్యాబియా ముందు దాని మీద లావ్ అండ్ ఇవన్నీ ఎక్కువ ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఈ పిక్చర్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఓవరాల్గా ఇది వేరే కంట్రీస్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ హుడ్ కింద చూసుకుంటే మాత్రం స్కోడా ఫ్యాబియా వోక్స్వాగన్ మరి ఒక ఈవో ఇంజిన్ రేంజ్ ఇంజిన్ అయితే వస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అయితే గేర్ బాక్స్లో మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది అండ్ ఆటోమేటిక్ అయితే సింగిల్ ఆటోమేటిక్ అనుకుంటున్నాను. సో పవర్ బీయింగ్ సెంట్ ది ఫ్రంట్ వీల్స్ అంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ దాంతోపాటు 1.02 SI 1 లీటర్ అంటే 1000 cc ఇంజిన్ అయితే వస్తుంది ఇందులో. టర్బో పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇదైతే ఇవాళ ఓవరాల్ ఆటో న్యూస్ అయితే. సో ఆటో న్యూస్ ఎపిసోడ్ 1 మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా తప్పులు ఉంటాయి కానీ ఏమన్నా మీరు నాకు కొంచెం చెప్తే నేను సరి చేసుకుని నెక్స్ట్ ఆటో న్యూస్లోకి అయితే వాటిని అన్నిటిని అప్గ్రేడ్ చేసుకునేదానికి ట్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ యువర్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.